హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. సో ఇవాళ ఎడిటోరియల్ ఎక్స్పోర్ట్స్ చాలా బాగా జరిగాయంట జూన్లో. దానికి సంబంధించిన ఎడిటోరియల్ ఇది. బిఫోర్ వి మూవ్ ఫర్దర్, లెట్ మీ మేక్ దిస్ అనౌన్స్మెంట్ అగైన్. సో యూపీఎస్ ఇన్ఫినిటీ పైన మళ్ళీ ఆఫర్ వచ్చేసింది. సో వీఆర్ గివింగ్ ఏ కోవిడ్ స్పెషల్ డిస్కౌంట్ ఆఫ్ 10% ఆన్ యూపీఎస్ ఇన్ఫినిటీ కోర్స్ విచ్ ఇస్ వ్యాలిడ్ టిల్ 15th July. సో యూపీఎస్ ఇన్ఫినిటీ యాక్చువల్గా మీకు 40,000తోనే స్టార్ట్ అవుతుంది. మీరు ఇఫ్ యూ గో ఫర్ రికార్డెడ్ ఆప్షన్, దీనిపైన డిస్కౌంట్ ఇవ్వట్లేదు, ఎందుకంటే ఫీజు ఆల్రెడీ లో. మామూలుగా అయినా 40, డిస్కౌంటెడ్ అయినా 40. రికార్డెడ్ కాకుండా లైవ్ అండ్ రికార్డెడ్కి వచ్చారనుకోండి, మామూలుగా అయితే 50,000 మీకు, ఇది 45కి వస్తుంది. లైవ్ అండ్ రికార్డెడ్లో ఇన్స్టాల్మెంట్ ఆప్షన్ కోరుకున్నారనుకోండి, లైక్ 5,000 per month అని, దాంట్లో మీకు 54,000కి వచ్చేస్తుంది, రైట్, బికాస్ ఆఫ్ దిస్ 10% డిస్కౌంట్. సో వ్యాలిడ్ టిల్ 15th July. అండ్ ప్రత్యూష మేడంకి మీరు కాల్ చేయాలి డీటెయిల్స్ కోసం. మాట్లాడి నచ్చితే మీరు జాయిన్ అవ్వచ్చు. Let's look at today's editorial. The title says mixed bag. What is the meaning of mixed bag? మిక్స్డ్ బ్యాగ్ అంటే మీనింగ్ ఏంటంటే, ఏదన్నా ఒక రిజల్ట్ కానీ లేకపోతే ఏదన్నా విషయం వచ్చినప్పుడు, ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ పాజిటివ్ యూ సే పాజిటివ్, ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ నెగిటివ్ యూ సే నెగిటివ్, ఇఫ్ దెర్ ఆర్ సమ్ థింగ్స్ పాజిటివ్ అండ్ సమ్ థింగ్స్ నెగిటివ్ యూ సే మిక్స్డ్ బ్యాగ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియా ఆస్ట్రేలియాలో క్రికెట్ ఆడడానికి వెళ్ళింది అనుకోండి, టెస్ట్ సిరీస్ గెలిచింది కానీ వన్డే సిరీస్ ఓడిపోయింది అనుకోండి, ద టూర్ హ్యాస్ బీన్ ఏ మిక్స్డ్ బ్యాగ్ ఫర్ ఇండియా అంటాం. ఒకటి పాజిటివ్ ఉంది, ఒకటి నెగిటివ్ ఉంది. అలాంటి సందర్భాల్లో మనం మిక్స్డ్ బ్యాగ్ అనే టైటిల్ పదాన్ని మనం వాడతాం. Restoring health of every constituent sector is a must for long-term growth in exports. ఎక్స్పోర్ట్స్ కేటగిరీలో ఉన్న కాన్స్టిట్యూయెంట్ అంటే అర్థం ఏంటంటే దాంట్లో ఉన్న ఏ కేటగిరీస్ ఉన్నాయి ఎక్స్పోర్ట్స్లో. మనకి టెక్స్టైల్ ఎక్స్పోర్ట్ చేస్తారు, ఫుడ్ ఎక్స్పోర్ట్స్ చేస్తారు, డిఫరెంట్ థింగ్స్, ఫార్మస్యూటికల్ డ్రగ్స్ ఎక్స్పోర్ట్ చేస్తారు. అంటే ఎక్స్పోర్ట్స్ కిందకి వచ్చే డిఫరెంట్ సెక్టర్స్ కాన్స్టిట్యూయెంట్ అంటే అందులో ఉన్న ఏవేవైతే ఎక్స్పోర్ట్ సెక్టార్ని కాన్స్టిట్యూట్ చేస్తాయో, ఏవేవన్నీ కలిపితే ఎక్స్పోర్ట్ సెక్టర్ అవుతుందో, అవన్నింటి యొక్క హెల్త్ని రెస్టోర్ చేయడం, అవి ఇంతకుముందు ఎంత బాగా పర్ఫామ్ చేసాయో అంత బాగా పర్ఫామ్ చేసేలా చేయడం అనేది ఈజ్ ఎ మస్ట్ ఫర్ లాంగ్ టర్మ్ గ్రోత్ ఇన్ ఎక్స్పోర్ట్స్. ఎక్స్పోర్ట్స్లో లాంగ్ టర్మ్ గ్రోత్ సాధించాలంటే ప్రతి ఒక్క సెక్టార్ కూడా గ్రో అవ్వాలి, దాని యొక్క హెల్త్ రెస్టోర్ అవ్వాలి, అది ఇంతకు ముందు ఉన్న పొజిషన్కి వచ్చేయాలి అనేది అర్థం. ఇండియాస్ మర్చెండైజ్ ఎక్స్పోర్ట్స్ రీచ్డ్ an all-time quarterly high of $95 billion in the 3 months ended June, providing welcome cheer on the economic front. మర్చెండైజ్ అంటే గుడ్స్ విచ్ ఆర్ సోల్డ్ అండ్ బాట్, ఇవన్నిటిని మనం మర్చెండైజ్ ఎక్స్పోర్ట్స్ అంటాం. ఆల్ టైమ్ హై, ఆల్ టైమ్ క్వార్టర్లీ హై. ఆల్ టైమ్ అంటే ఒక సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, ఇప్పటి వరకు ఎప్పుడూ చూడనంత ఎక్కువ ఎక్స్పోర్ట్స్ జరిగాయంట. ఎప్పుడు? ఏప్రిల్, మే, జూన్ క్వార్టర్లో. సో దీనివల్ల వెల్కమ్ చీర్ అంటే ఆనందం. సో ఎకనామిక్ ఫ్రంట్లో అండ్ ఇన్ ద సెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకానమీ ఇట్ గేవ్ అస్ ఎ లాట్ ఆఫ్ గుడ్ రీజన్ టు బీ హ్యాపీ. ఆనందం పొందే ఒక మంచి న్యూస్ని ఇది ఇచ్చింది. దట్ ద రికార్డ్ వాజ్ నాచ్డ్ అప్ డ్యూరింగ్ ఏ క్వార్టర్ వెన్ ద సెకండ్ వేవ్ ఆఫ్ ద పాండమిక్ హిట్ ఇట్స్ పీక్ అండ్ ఎమిడ్ వేరియింగ్ డిగ్రీస్ ఆఫ్ లాక్డౌన్ ఈజ్ ఆల్ ద మోర్ నోట్వర్ది. ఏప్రిల్, మే, జూన్ క్వార్టర్ అనేది నార్మల్ క్వార్టర్ కాదు. ఇదే క్వార్టర్లో కోవిడ్ సెకండ్ వేవ్ అనేది పీక్ టచ్ అయింది అండ్ గవర్నమెంట్ ఏమో వేరియింగ్ లెవెల్స్ ఆఫ్ లాక్డౌన్ ఇంపోజ్ చేసాయి. కొన్ని ఏమో ఫుల్ లాక్డౌన్, కొన్ని పార్షియల్ లాక్డౌన్ ఇంపోజ్ చేయడం జరిగింది. ఇలాంటి సందర్భంలో సాధించడం అనేది ఇంకా గొప్ప విషయం. దిస్ మేక్స్ ఇట్ ఆల్ ద మోర్ నోట్వర్ది. ఇంకా నోట్వర్ది అచీవ్మెంట్ ఇది, చాలా గొప్ప విషయం. ఇది మనం మెన్షన్ చెయ్యదగిన అచీవ్మెంట్ కింద మనం చూడవచ్చు. అన్నీ బాగుండేటప్పుడు సాధించడం కాదు, పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు కూడా ఇంత ఎక్కువ సాధించింది అనేది చాలా గొప్ప విషయం. ఎక్స్పోర్ట్స్ లాస్ట్ మంత్ సర్జ్డ్ అంటే పెరిగాయి 47% ఫ్రమ్ June 2020 to $32.5 billion. లాస్ట్ ఇయర్ జూన్ 2020తో పోలిస్తే లాస్ట్ మంత్ అంటే జూన్ 2021లో 47% పెరిగాయి అంటే ఎక్స్పోర్ట్స్. సర్జ్ అంటే పెరగడం, బాగా పెరిగిపోయి 47%. Even discounting the fact that the year earlier period provided an anomalous base as the economy had just begun reopening from a protracted nationwide lockdown, growth in shipments was still a robust 30% when compared with pre-pandemic June 2019. మనం అనుకోవచ్చు లాస్ట్ ఇయర్ జూన్ వచ్చేసరికి, లాస్ట్ ఇయర్ కూడా ఏప్రిల్లో లాక్డౌన్ విధించారు, మేలో కూడా లాక్డౌన్ ఉంది, జూన్లో పార్షియల్ రీఓపెనింగ్ అనేది జరిగింది మీకు గుర్తుంటే.
2020లో. సో లాస్ట్ ఇయర్ జూన్లో లాక్డౌన్ ఉంది కాబట్టి లాస్ట్ ఇయర్ బాగా తక్కువ ఉంది, అందువల్ల ఈ సంవత్సరం కొంచెం ఎక్కువైనా సరే చాలా ఎక్కువైపోయిన ఫీలింగ్ వచ్చేస్తుంది అని మనం అనుకోవచ్చు. అందుకే అక్కడ దానికి ఏం రాశారు ఇక్కడ, ఎనామలస్ బేస్ అన్నారు. వాట్ ఈజ్ ఎనామలీ? సంథింగ్ దట్ ఈస్ నాట్ నార్మల్ ఈజ్ ఎనామలీ. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్ రోజు 10 గంటల క్లాస్కి వస్తాడు అనుకోండి, ఏ రోజు తను లేట్ అవ్వడు, టైంకి వచ్చేస్తాడు. అలా రోజు 10కి వచ్చే స్టూడెంట్ ఒక రోజు లేట్గా వచ్చాడు అనుకోండి, అప్పుడు దాన్ని మనం ఏమంటాం, హ్యాబిట్ అంటామా, ఎనామలీ అంటామా? ఇట్ ఈస్ అన్ ఎనామలీ. రోజు టైంకి వచ్చేస్తాడు ఈ అబ్బాయి, ఇవాళ లేట్గా వచ్చాడు, సో యూ కాల్ ఇట్ అన్ ఎనామలీ. యూ డోంట్ కాల్ ఇట్ ఎన్ నార్మల్ ఇన్స్టెన్స్, యూ కాల్ ఇట్ అన్ ఎనామలీ. అర్థమైందా? సో ఎనామలీ అంటే మీనింగ్ సంథింగ్ దట్ ఈస్ నాట్ రెగ్యులర్ అని అర్థం. ఇప్పుడు మనకి కోవిడ్-19 అనేది రెగ్యులరా? కాదు, ఎప్పుడో తప్పితే మనకు మనం పుట్టిన గత 100 సంవత్సరాల్లో రాలేదు, ఇప్పుడు వచ్చింది. దీనివల్ల లాక్డౌన్స్ రెగ్యులరా? కాదు, ఎనామలీ. సో ఇలాంటి కోవిడ్-19 వల్ల లాస్ట్ టైం లాక్డౌన్ వచ్చింది, లాక్డౌన్ వల్ల లాస్ట్ ఇయర్ జూన్లో అనుకున్నంతగా ఎక్స్పోర్ట్స్ జరగలేదు, కాబట్టి లాస్ట్ ఇయర్ తక్కువ ఉంది కాబట్టి ఈరోజు కొంచెం చేసినా సరే ఎక్కువ కనిపిస్తుంది అని మనం అనుకోవచ్చు. అందుకని ఇక్కడ ఏం రాశారు ఈ స్టేట్మెంట్ చూడండి, ఈవెన్ డిస్కౌంటింగ్ ద ఫ్యాక్ట్ దట్ లాస్ట్ ఇయర్ ప్రొవైడ్ ఎన్ అనామలస్ బేస్. బేస్ అంటే దేనితో మనం కంపేర్ చేస్తున్నామో అది బేస్, దాన్ని బేస్ ఎఫెక్ట్ అంటారు అనమాట. లాస్ట్ ఇయర్ జూన్తో కంపేర్ చేస్తే చాలా ఎక్కువ కనిపిస్తుంది, ఎందుకంటే లాస్ట్ ఇయర్ సరిగ్గా లేదు అనే విషయాన్ని మనం పక్కకు పెట్టేసినా సరే, ఎకానమీ చూడండి, గ్రోత్ ఇన్ షిప్మెంట్స్ వాజ్ స్టిల్ ఎ రోబస్ట్ 30% when compared with ప్రీ పాండమిక్ జూన్ ఆఫ్ 2019. సరే 2019తో కంపేర్ చేద్దాం. 2019తో కంపేర్ చేసినా సరే అప్పుడు లేదు కదా పాండమిక్, అప్పుడు పాండమిక్ లేదుగా. సో 2019తో కంపేర్ చేసినా సరే 30% ఎక్కువ ఉంది. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే యూ మైట్ సే లాస్ట్ ఇయర్ ఎనామలీ ఉంది, అందువల్ల కనిపిస్తుంది అని చెప్పొచ్చు. కానీ 2019లో ఏ ఇష్యూ లేదు, దాంతో కంపేర్ చేసినా సరే 30% పెరిగింది. సో ఇట్స్ ఏ పాజిటివ్ సైన్, ఇట్స్ ఎ గుడ్ సైన్. Propelling the surge from the 2019 levels were non-rice cereals, which quadrupled, iron ore, which more than doubled, and organic and inorganic chemicals that rose 62%. సో 2019 లెవెల్స్తో కంపేర్ చేస్తే ఇంత పెరిగిపోవడానికి ఏవి కారణం? సర్జ్ అంటే పెరుగుదల. ఈ పెరుగుదలకి ప్రొపెల్ అంటే దానికి కారణభూతమైంది ఏది? ఇలా పెరిగాం, దాన్ని ఏది పుష్ చేసింది, ఏది ప్రొపెల్ చేసింది, ఏది ఫోర్స్ చేసింది పెరగడానికి? ఏంటంట, నాన్ రైస్ సెరియల్స్. రైస్ కాకుండా మిగిలిన సెరియల్ ఐటమ్స్, సెరియల్స్ అన్ని కూడా అవి మీకు 4 times అయ్యాయి. దే బికమ్ 4 times. మనకి గోధుమలు ఇవన్నీ ఉంటాయి చూడండి, అలాంటివి 4 times. ఐరన్ ఓర్ ఏమైంది? డబుల్ అయింది. ఐరన్ ఓర్ ఎక్స్పోర్ట్స్ కూడా పెరిగింది. ఆర్గానిక్ అండ్ ఇనార్గానిక్ కెమికల్స్ 62% పెరిగాయి. సో ఇవన్నీ కూడా పెరిగాయి, విపరీతంగా పెరిగిపోవడం వల్ల ఓవరాల్గా ఎక్స్పోర్ట్స్ పెరిగాయి. ఇంజనీరింగ్ గుడ్స్ ఎక్స్పోర్ట్స్ హ్యాడ్ ద బిగ్గెస్ట్ జంప్ ఇన్ డాలర్ టర్మ్స్, యాడింగ్ $2.73 billion ఇన్ వాల్యూ, ఆర్ 42% ఓవర్ జూన్ 2019. ఇంజనీరింగ్ గుడ్స్ ఏమో 2019 లెవెల్స్ వస్తే 42% పెరిగాయి. ఇన్ టర్మ్స్ ఆఫ్ అబ్సల్యూట్ నెంబర్స్ $2.73 billion పెరిగింది. యాజ్ ద రైజింగ్ వ్యాక్సినేషన్ కవరేజ్ అండ్ ఎకనామిక్ రికవరీ ఇన్ కీ డెవలప్డ్ మార్కెట్స్ ఇంక్లూడింగ్ ద EU అండ్ ద US బోల్స్టర్డ్ డిమాండ్. ఎందుకు పెరిగిందంట? రైజింగ్ వ్యాక్సినేషన్ కవరేజ్. ఇప్పుడు డెవలప్డ్ కంట్రీస్లో వ్యాక్సినేషన్ కవరేజ్ అనేది ఎక్కువ ఉంది కంపేర్ టు ఇండియా. సో హెల్త్ ఇష్యూస్ కూడా సార్ట్ అవుట్ అయిపోయి చాలా వరకు, వ్యాక్సినేషన్ కవరేజ్ బాగా పెరిగింది, హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయి, సో ఎకనామిక్ రికవరీ అనేది స్టార్ట్ అయిపోయింది. అన్ని దేశాల్లో కూడా ఎకానమీ అనేది రికవర్ అయిపోయింది. లాక్డౌన్స్ అన్ని లిఫ్ట్ చేసేసారు. మరి సడన్ గా ఎకానమీ రికవర్ అయ్యేసరికి వాళ్ళందరికీ రా మెటీరియల్స్ కావాలి, ఐటమ్స్ కావాలి. సో ఇండియా నుంచి ఎక్స్పోర్ట్స్ అనేవి పెరగడం జరిగింది. బోల్స్టర్డ్ అంటే స్ట్రెంథెండ్, డిమాండ్ ఇవన్నీ స్ట్రెంథెన్ చేశాయి. కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ పీయూష్ గోయల్ వాజ్ ఎంథూజ్డ్, అంటే హ్యాపీ అని, హీ వాజ్ ఎంథూజ్డ్ ఇనఫ్ by the export performance to posit that the shipment of goods to overseas markets could touch the $4 billion mark this fiscal, a figure which, if achieved, would represent an annual record. చూడండి, కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ పీయూష్ గోయల్ వాజ్ ఎంథూజ్డ్ ఇనఫ్. ఎంథూజ్డ్ అంటే హీ వాజ్ ఎంథూజియాస్టిక్ ఇనఫ్, అంటే హీ వాజ్ హ్యాపీ ఇనఫ్, చాలా ఉత్సాహంగా చెప్పాడు. ఏమని? వాజ్ ఎంథూజ్డ్ ఎనఫ్ బై ద ఈ ఎక్స్పోర్ట్ పర్ఫార్మెన్స్ చూసి ఆయన చాలా ఉత్సాహపడ్డాడు. హీ బికేమ్ ఎంథూజియాస్టిక్ ఆఫ్టర్ లుకింగ్ ఎట్ ది ఎక్స్పోర్ట్ పర్ఫార్మెన్స్. ఎంత ఎంథూజియాస్టిక్ అయ్యాడంటే, టు పాజిట్ అంటే ప్రపోజ్ చేశాడు, చెప్పారు. పాజిట్ అంటే అర్థం ఏంటి? టు ప్రపోజ్ లేదా టు సే, ఇలా జరగబోతుంది అని చెప్పడం.
దాన్ని మనం పాజిట్ అంటాం. సో ఏమని పాజిట్ చేశాడు ఆయన? That shipments of goods to overseas markets could touch $400 billion mark this fiscal. ఈ సంవత్సరంలో ఎక్స్పోర్ట్స్ అనేవి $400 బిలియన్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పి ఆయన ఎస్యూమ్ చేస్తున్నాడు. హీఈస్ ప్రిడిక్టింగ్, హీఈస్ ఎస్యూమింగ్, హీఈస్ అలా అవ్వచ్చు అనే అవకాశం ఉందని చెప్పి ఆయన అంటున్నాడు. అండ్ దట్ వుడ్ రిప్రజెంట్ అన్ యాన్యువల్ రికార్డ్. ఒకవేళ అది సాధిస్తే ఇఫ్ అచీవ్డ్ వుడ్ రిప్రజెంట్ అన్ యాన్యువల్ రికార్డ్. ఎప్పుడు చూడని మన రికార్డ్ని మనం సృష్టించే అవకాశం ఉంది అని కూడా పీయూష్ గోయల్ ఏమో అంటున్నాడు. రైట్. ఈ సెంటెన్స్ ఎలా ఫామ్ చేస్తారో చూసారా మరి? హీ వాజ్ ఎంథూజ్డ్ ఎనఫ్ బై ద ఎక్స్పోర్ట్ పర్ఫార్మెన్స్ టు పాజిట్ దట్. ఎంత ఎంతూజియాస్టిక్ అయ్యారంటే ఈ సంవత్సరం మనం రికార్డ్ సృష్టిస్తాము అని చెప్పేంత, అది మీనింగ్ అనమాట. అలా అర్థం చేసుకోవాలి. ఫిస్కల్ అంటే అర్థం ఏంటి? ఈ ఫైనాన్షియల్ ఇయర్లో అని, April to March. Trade data, however, reveals that a significant driver of the export growth has been the runaway rally in commodity prices that have benefited from the accelerated reopening of major economies, as well as an increased appetite for raw materials and grains in China. Trade data, however, reveals that a significant driver of the export growth has been the runaway rally in commodity prices. Trade data ఏం చూపిస్తోందంటే ఈ ఎక్స్పోర్ట్ గ్రోత్ ఇంతగా రావడానికి ప్రధానమైన కారణం ఏంటి? రనవే ర్యాలీ ఇన్ ది కమోడిటీ ప్రైసెస్. కమోడిటీ ప్రైసెస్ కూడా పెరిగిపోయాయి. మీరు ఒకసారి చూడండి, రెండు విషయాలు. ఇప్పుడు 100 టన్స్ ఆఫ్ ఐరన్ ఓర్ మనం ఎక్స్పోర్ట్ చేసాం అనుకోండి 2019లో. అప్పుడేమో 100 టన్స్ కాస్త 1 crore అనుకోండి అప్రాక్సిమేట్గా. ఈ సంవత్సరం కూడా 100 టన్సే చేసాం అనుకోండి ఐరన్ ఓర్. కానీ ఈ 100 టన్స్ యొక్క ధర బాగా పెరిగిపోయింది అనుకోండి, లెట్ అస్ సే 2 crore అయింది అనుకోండి. మనం ఏం చెప్తాం? ఎక్స్పోర్ట్స్ 100% పెరిగిపోయాయి అని చెప్తాం. ఎందుకు చెప్తున్నాము? ధరలు పెరిగిపోయాయి కాబట్టి. ధరలు పెరిగిపోయాయి కాబట్టి ఎక్స్పోర్ట్స్ పెరిగిపోయాయి అని చెప్తున్నాం. ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాంటిటీ ఏమైనా పెరిగిందా? పెరగలేదు. అదే చెప్తున్నాను ఇక్కడ. ట్రేడ్ డేటా, ఈ సెకండ్ పారాగ్రాఫ్లో ఫస్ట్ సెంటెన్స్ అర్థమైందా? ట్రేడ్ డేటా అనేది ఏం రివీల్ చేస్తుంది? ఏ సిగ్నిఫికెంట్ డ్రైవర్ ఆఫ్ ద ఎక్స్పోర్ట్ గ్రోత్ హ్యాస్ బీన్ ద రన్అవే ర్యాలీ ఇన్ కమోడిటీ ప్రైసెస్. ప్రైసెస్ అనేవి బాగా పెరిగిపోయాయి. ఎందుకంటే విపరీతంగా డిమాండ్. ఒక్కసారిగా అన్ని చోట్ల మార్కెట్ రీఓపెన్ అయ్యేసరికి అందరికీ ఒకేసారి అల్యూమినియం కావాలి, అందరికీ ఒకేసారి ఐరన్ ఓర్ కావాలి. సో దానివల్ల కమోడిటీ ప్రైసెస్ అనేవి బాగా పెరిగిపోయాయి. రన్అవే ర్యాలీ అంటే సడన్గా పరిగెత్తుకుంటూ పెరిగిపోయినట్టు అనమాట. యాజ్ వెల్ యాజ్ అన్ ఇంక్రీజ్డ్ ఎపిటైట్ ఫర్ రా మెటీరియల్స్ అండ్ గ్రెయిన్స్ ఇన్ చైనా. రెండోది కూడా ఉంది. రా మెటీరియల్స్కి గ్రెయిన్స్కి చైనాలో డిమాండ్ పెరిగింది. ఎపిటైట్ అంటే కోరిక, దాహం, ఆకలేస్తుందంటే ఎపిటైట్ అంటాం చూడండి. అంటే వాళ్ళకి ఎక్కువ రా మెటీరియల్స్ గ్రెయిన్స్ కావాల్సి వచ్చింది. ఇది కారణమే, ధరల పెరుగుదల కూడా కారణమే. On the other hand, the crucial job generating export sectors including ready-made garments, leather products and tea all posted double-digit declines from June 2019 levels. ఇవన్నీ కూడా డిక్లైన్స్ ని పోస్ట్ చేశాయి. అంటే కమోడిటీ సెగ్మెంట్ బాగుంది, కానీ లెదర్, గార్మెంట్స్, టీ, లెదర్ ప్రొడక్ట్స్ సెగ్మెంట్ ఏమైంది? ఇట్ పోస్టెడ్ డిక్లైన్స్. 2019 లెవెల్స్ కంపేర్ చేస్తే డిక్లైన్ పోస్ట్ చేసింది. రిఫ్లెక్టింగ్ ద డీపర్ స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ దట్ డాగ్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్. ఇక డాగ్ అనేది ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్ తెలుసా మీకు? ఇట్ ఈస్ ఎ వర్బ్. ఇక డాగ్ అనేది ఏ మీనింగ్ లో వాడారు? డాగ్ అంటే ట్రబుల్ అనే మీనింగ్ వస్తుందా రావట్లేదా? మీరు కాంటెక్స్ట్ బట్టి గెస్ చేయండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డాగ్ ఇన్ దిస్ పర్టికులర్ సెంటెన్స్? అందుకే ఎప్పుడు కూడా నేను చెప్తూ ఉంటాను, కాంటెక్చువల్ గా అర్థం చేసుకోవాలి. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ కాంటెక్చువల్లీ, నాట్ మెమరైజ్ చేయకూడదు. కాంటెక్చువల్ గా మీనింగ్ అర్థం చేసుకోవాలి. మరి ఇక్కడ సిచ్యువేషన్ బట్టి డాగ్ అనేది విచ్ పార్ట్ ఆఫ్ స్పీచ్? ఇక్కడ డాగ్ అనేది వర్బ్ రూపంలో ఇచ్చారు. ఓకే, సో పర్సిస్టెంట్ గా ఫాలో అవడం అంటే యాక్చువల్గా ట్రబుల్ అనే సెన్స్ కాకుండా కూడా మనం ఇఫ్ సమ్మన్ ఈజ్ డాగ్డ్ ఎనఫ్ అంటే ఒక వదలకుండా పట్టుకొని అలాగా ఫాలో అవ్వడాన్ని మనం డాగింగ్ అని చెప్పి అంటాం. అలాగే డాగ్ని వర్బ్గా ఫాలో అయితే సంథింగ్ దట్ ఈస్ ఫాలోయింగ్. కుక్క మనల్ని ఏం చేస్తుంది? వేరెవర్ యు గో ఇట్ ఫాలోస్. అర్థమైందా? వేరెవర్ యు గో ఇట్ ఫాలోస్. సో వాటి వెనకాల అలా వస్తుంది. ఏంటవి? డీపర్ స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్. ఈ అన్ని సెక్టార్స్కి కూడా దేర్ ఆర్ సమ్ డీపర్ స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్. స్ట్రక్చరల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ అనేవి ఈ సెక్టార్ని విడిచిపెట్టట్ల. దే ఆర్ డాకింగ్.
వాటి వెంట ఫాలో అవుతూ వస్తున్నాయి అని అర్థం. ట్రబుల్ చేస్తూ వస్తున్నాయి అంటే ట్రబుల్ అనే మీనింగ్ కంటే ఫాలో అవుతుందనే మీనింగ్ మీరు తీసుకోవచ్చు. న్యూట్రల్గా వాడచ్చు, పాజిటివ్గా వాడచ్చు. ఇఫ్ ద టీ ఇండస్ట్రీ హ్యాస్ బీన్ ఫేసింగ్ ఎ లాంగ్ టర్మ్ డౌన్, టీ ఇండస్ట్రీలో ప్రాబ్లం ఏంటి చూడండి. ద టీ ఇండస్ట్రీ హ్యాస్ బీన్ ఫేసింగ్ ఎ లాంగ్ టర్మ్ డౌన్ ట్రెండ్, ఆల్రెడీ టీ ఇండస్ట్రీలో డౌన్ ట్రెండ్ అనేది ఉంది. అండ్ ఇట్ ఈస్ ఎగ్జాసర్బేటెడ్ అంటే వర్సెండ్ బై, ఆల్రెడీ బ్యాడ్ దాన్ని ఇంకొంచెం వర్సం, పుండు మీద కారం లాగా. ఎగ్జాసర్బేటెడ్ బై ఇన్అడిక్వేట్ ప్రొడక్ట్ వెరైటీ. ప్రొడక్ట్ వెరైటీ అనేది సరిపడినంతగా లేదు. సేమ్ ఓల్డ్ టీలే మళ్ళీ వస్తున్నాయి, కొత్తవి రావట్లేదు. ల్యాక్ ఆఫ్ మార్కెటింగ్ సావీ అండ్ షార్ప్ కాంపిటీషన్ ఫ్రమ్ రైవల్స్. ఇది సరిగ్గా అర్థం కాలే సెంటెన్స్. ల్యాక్ ఆఫ్ మార్కెటింగ్ అంటున్నాడా, లేదా మార్కెటింగ్ సావీ అండ్ షార్ప్ కాంపిటీషన్ ఫ్రమ్ రైవల్స్ ఇంక్లూడింగ్ శ్రీలంక అండ్ కెన్యా. ఇప్పుడు ఈ కాంపిటీషన్ వల్ల దెబ్బ ఉంటుంది. సో ఏం రాయాలి, అలాంటప్పుడు ల్యాక్ ఆఫ్ అనకూడదు. ఈ సెంటెన్స్ మార్నింగ్ చదివినప్పుడు కూడా నేను ట్రబుల్ చేసింది. ల్యాక్ ఆఫ్ అంటే లేకపోవడం. ల్యాక్ ఆఫ్ మార్కెటింగ్ సావీ అండ్ షార్ప్ కాంపిటీషన్ ఫ్రమ్ రైవల్స్. రైవల్స్ నుంచి కాంపిటీషన్ లేకపోతే అది మంచిది కదా. రైవల్స్ నుంచి కాంపిటీషన్ లేకపోతే అది మంచిది కదా. సో ఎందుకు ఇలా రాశాడో నాకు అర్థం కాలేదు. నేనేమైనా తప్పుగా చదువుతున్నానో చూడండి. సో ల్యాక్ ఆఫ్ మార్కెటింగ్ సావీ అంటే మార్కెటింగ్ మీద మంచి గ్రిప్ ఉన్న. ఇఫ్ సమ్మన్ మార్కెటింగ్ సావీ అంటే ఆ పర్టికులర్ ఆస్పెక్ట్ పైన బాగా గ్రిప్ ఉంది అని అర్థం అనమాట. ఆ మీనింగ్ వస్తుంది. అంటే దానిపైన బాగా ఇంట్రెస్ట్ ఉందని, గ్రిప్ ఉందని, స్కిల్స్ ఉన్నాయని అనే అర్థం వస్తుంది. బాగా ష్రూడ్నెస్ ఉంది, నాలెడ్జ్ ఉంది అనే అర్థం వస్తుంది అనమాట. అంటే మార్కెటింగ్ నాలెడ్జ్ బాగా లేకపోవడం. మార్కెటింగ్ సావీ అంటే మార్కెటింగ్ నాలెడ్జ్ బాగా లేకపోవడం. ఓకే, గాట్ ఇట్. ఇలా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఐఎమ్ సారీ, ఇది ఎలా అర్థం చేసుకోవాలంటే ల్యాక్ ఆఫ్ మార్కెటింగ్ సావీ, ఇది అడ్జెక్టివ్ కాదు, ఇది నౌన్ రూపంలో వాడారు. సావీ అనేది అడ్జెక్టివ్ గాను వాడతారు, నౌన్ గాను వాడతారు. అంటే మార్కెటింగ్ పరంగా ప్రాక్టికల్ నాలెడ్జ్, మార్కెటింగ్ స్కిల్స్ సరిగ్గా లేకపోవడం అనేది ఒక ప్రాబ్లం. ఇన్అడిక్వేట్ ప్రొడక్ట్ వెరైటీ అనేది ఇంకొక ప్రాబ్లం. అండ్ మూడోది షార్ప్ కాంపిటీషన్ ఫ్రమ్ రైవల్స్ ఇంక్లూడింగ్ శ్రీలంక అండ్ కెన్యా, ఇది ఇంకొక ప్రాబ్లం. అర్థమైందా? నేనే తప్పు చదివాను. లాంగ్ టర్మ్ డౌన్ ట్రెండ్ ఉంది దాంట్లో. ఏంటి లాంగ్ టర్మ్ డౌన్ ట్రెండ్ అంటే మార్కెట్ అనేది డౌన్ అయిపోతూ ఉంది. అండ్ ఇట్ వాజ్ ఎగ్జాసర్బేటెడ్ బై అంటే ఆల్రెడీ ఉన్న ప్రాబ్లమ్స్కి కొత్త ప్రాబ్లమ్స్ యాడ్ అవుతున్నాయి. ఏంటి ఆ ప్రాబ్లమ్స్? ఇన్అడిక్వేట్ ప్రొడక్ట్ వెరైటీ, ల్యాక్ ఆఫ్ మార్కెటింగ్ సావీ అంటే మార్కెటింగ్ పరమైన ఇన్నఫ్ స్కిల్స్ అనేవి లేకపోవడం, అండ్ షార్ప్ కాంపిటీషన్ ఫ్రమ్ రైవల్స్ ఇంక్లూడింగ్ శ్రీలంక అండ్ కెన్యా మరియు శ్రీలంక నుంచి వస్తున్న టీ వెరైటీస్ కూడా మన దేశంలో ఉన్న టీ వెరైటీస్కి కాంపిటీషన్ రావడం. ఇవన్నీ ప్రాబ్లమ్స్. ద లెదర్ గుడ్ సెగ్మెంట్ హ్యాస్ బీన్ పుట్ ఆన్ ది రోప్స్ by a combination of short-sighted polity measures. అంటే అర్థం ఏంటి? షార్ట్ సైటెడ్ అంటే దూరదృష్టి లేకుండా పాలసీ మెజర్స్ అంటే గవర్నమెంట్ తీసుకున్న విధానాలు అని అర్థం. పుట్ ఆన్ ద రోప్స్ అంటే ఆన్ ద వెర్జ్ ఆఫ్ కొలాప్స్ అని, పరిస్థితి బాగాలేదని, సీరియస్ ట్రబుల్లో ఉంది, లైక్లీ టు ఫాల్ అని అర్థం. లెదర్ గుడ్ సెగ్మెంట్ అనేది డ్యామేజ్ అయిపోతుంది, రూయిన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందువల్ల? బై ఏ కాంబినేషన్ ఆఫ్ షార్ట్ సైటెడ్ పాలసీ మెజర్స్. లాంగ్ సైటెడ్, షార్ట్ సైటెడ్, దూరదృష్టి కాదు, దూరదృష్టి లేకుండా టెంపరరీ మెజర్స్ తీసుకోవడం వల్ల. అండ్ WTO మ్యాండేటెడ్ విత్డ్రావల్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ఇన్సెంటివ్స్ ఇంతకుముందు ఇండియా ఇచ్చేది ఈ సెక్టార్కి, అండ్ WTO దాన్ని ఇవ్వద్దని చెప్పింది. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఏమో ఎక్స్పోర్ట్ ఇన్సెంటివ్స్ ఇవ్వద్దు, ఇట్ ఈస్ లీడింగ్ టు డిస్టార్షన్ ఇన్ ట్రేడ్ ప్రాక్టీసెస్. అమెరికా మన మీద కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాటిని రిమూవ్ చేయడం అనేది జరిగింది. అంటే మీకు ఈ కాన్సెప్ట్ ఒకసారి చెప్తాను, సో పే అటెన్షన్ టు మై వాయిస్. జనరల్గా మనం ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇండియా ఒక వస్తువుని ఎక్స్పోర్ట్ చేస్తుంది, అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తుంది అనుకోండి. ఇండియన్ గవర్నమెంట్ ఏమో ఆ ఎక్స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడం కోసం వాళ్ళకి విపరీతమైన ఏమంటారు ఎక్స్పోర్ట్ డ్యూటీ వేయకుండా, లేకపోతే వాళ్ళకి గవర్నమెంటే కొంచెం సబ్సిడీస్ ప్రొవైడ్ చేసి, నేను మీకు డబ్బులు ఇస్తాను అంటే మీ ఖర్చుల్లో నేను కొంత భరిస్తానని చెప్పి వాళ్ళ కాస్ట్ని సబ్సిడైజ్ చేసి వాళ్ళకి ఖర్చు బాగా తగ్గేలాగా చేసింది అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్న ప్రొడక్ట్ కాంపిటేటివ్ అయిపోతుంది, దాని ఖర్చు తగ్గిపోతుంది. ఖర్చు తగ్గిపోయేసరికి మామూలుగా అయితే 100 రూపాయలు ఖర్చు అవ్వాలి, గవర్నమెంట్ సబ్సిడైజ్ చేయడం వల్ల ఎక్స్పోర్టర్కి కాస్ట్ ఏమో 70 రూపాయలకే రెడీ అయిపోతుంది అనుకోండి. తను ఏం చేస్తాడు? అప్పుడు అమెరికాలో 80 రూపాయలకి అమ్మేస్తాడు. 80 రూపాయలకి అమ్మేయడం వల్ల మామూలుగా అయితే 100 పై
రేటుకి అమ్మాల్సిన వ్యక్తి 80 రూపాయలకు అమ్ముతాడు. సో దానివల్ల అమెరికాలో లోకల్గా ప్రొడ్యూస్ చేసే వాళ్ళ వస్తువులకి ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఆ ఇండియా నుంచి వస్తున్నవేమో చీప్గా తక్కువ ధరకి దొరికేస్తాయి. సో అమెరికన్ ప్రొడ్యూసర్స్ సఫర్ అవుతారు. దీనివల్ల ఏమవుతుందంటే ట్రేడ్ డిస్టార్ట్ అవుతుంది. ఇప్పుడు చైనాలో జరిగేది అదే. చైనా వాళ్ళు ఎక్కువగా వాళ్ళ ప్రొడక్ట్స్కి ఎక్స్పోర్ట్ సబ్సిడీలు ఇవ్వడం, ఎంకరేజ్ చేయడం, కాస్ట్ తక్కువయ్యేలా చేయడం, దానివల్ల వాళ్ళందరూ మన దేశంలో డంప్ చేసేస్తూ ఉంటారు. ఇలాంటి వాటిని WTO ఒప్పుకోదు. సో మీరు రాంగ్ ప్రాక్టీసెస్ ఫాలో అవుతున్నారు. ఎక్స్పోర్ట్స్కి మీరు ఇస్తున్న డిస్కౌంట్లు లేకపోతే ఈ రిఫండ్స్ ఇలాంటివన్నీ మీరు తగ్గించాలి లేదా తీయాలి, ఇన్సెంటివ్స్ అన్నిటిని రిమూవ్ చేయాలి అని చెప్పి కొన్ని రూల్స్ పెట్టడం వల్ల అది తీయాల్సి వచ్చింది, ఎస్పెషలీ ఫర్ దిస్ పర్టికులర్ సెగ్మెంట్. అండ్ పాండమిక్ ఇండ్యూస్డ్ స్లో డౌన్ ఇన్ ఆర్డర్స్, పాండమిక్ వల్ల ఆర్డర్స్ స్లో డౌన్ అయిపోవడం కూడా ఇవన్నీ లెదర్ గుడ్ సెగ్మెంట్ని ఇబ్బంది పెడుతున్నాయి. For a segment that provides large-scale employment, the recent imposition of an import duty on key raw material has thrown the sector's very viability into question. దాని యొక్క కీ రా మెటీరియల్ పైన ఇంపోర్ట్ డ్యూటీ విధించింది గవర్నమెంట్. సో మరి వీళ్ళు అది ఇంపోర్ట్ చేసుకుని కదా వీళ్ళు ఈ వస్తువు తయారు చేసి ఎక్స్పోర్ట్ చేస్తారు. మరి రా మెటీరియల్ మీద ఇంపోర్ట్ డ్యూటీ వేయడం వల్ల మామూలుగా 100 రూపాయలు ఉన్నది 20% ఇంపోర్ట్ డ్యూటీ వేసారు అనుకోండి 120 అయిపోతుంది. దాని ధర పెరిగిపోతుంది, కాస్ట్ పెరిగిపోతుంది. దానివల్ల సెక్టర్ యొక్క వయబిలిటీ, సెక్టర్ అసలు నలవగలదా లేదా, ప్రాక్టికల్గా నిలబడుతుందా లేదా అనేది క్వశ్చన్లోకి వెళ్ళిపోయింది. వయబిలిటీ ఈజ్ ప్రాక్టికబిలిటీ, అసలు వర్కౌట్ అవుతుందా లేదా. నేను చాలాసార్లు ఈ ఎగ్జాంపుల్ ఇస్తూ ఉంటాను. మీరు ఒక బ్యాంక్ వెళ్ళారు అనుకోండి పర్సనల్ లోన్ కోసం, లేదా ఇండస్ట్రీ ఒక ఫ్యాక్టరీ పెడదాం అనుకుంటున్నారు, లోన్ కోసం వెళ్ళారు. వాడేమో 16% అని చెప్పాడు. నువ్వు పెట్టే ఇండస్ట్రీలో నీకు 12% మించి ప్రాఫిట్ రాదు. అప్పుడు ఆ లోన్ నీకు వర్కౌట్ అవుతుందా అంటే అవ్వదంటాం. సో యూ విల్ సే ఇట్ ఈస్ నాట్ వయబుల్. నా కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఏమో 16% ఉంది, నేను ఎంత కష్టపడి చేస్తే నాకు 12% ప్రాఫిట్ వస్తుంది. సో ద ప్రాజెక్ట్ ఈజ్ నాట్ వయబుల్ అంటాం, ప్రాక్టికల్ కాదు, వర్కౌట్ అవ్వదు. సో ఇప్పుడు ఈ ఇండస్ట్రీకి ఖర్చులు పెరిగిపోతున్నాయి, సపోర్ట్ లేదు, ఆర్డర్స్ తగ్గిపోతున్నాయి. సో ఇండస్ట్రీ నడుస్తుందా లేదా వయబిలిటీయే క్వశ్చన్లోకి వచ్చేసింది అని అర్థం. With the government dragging its feet on notifying the rates applicable under the remission of duties and taxes on export products scheme, exporters are still unsure of how to price their products while bidding for orders. ఇది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇంతకు ముందు MEIS అని ఉండేది, అంటే ఎక్స్పోర్టర్స్ కోసం గవర్నమెంట్ ఇచ్చిన ఇన్సెంటివ్ స్కీమ్. ఇది మర్చెండైజ్ ఎక్స్పోర్ట్స్ ఇన్సెంటివ్ స్కీమ్. ఇది WTOలో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో అమెరికా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు ఇండియా పైన. అప్పుడు ఇది ఉండకూడదని చెప్పి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఆర్డర్ చేసింది. అందుకని ఇండియా ఇది తీసేసింది. ఎక్స్పోర్టర్స్కి కొన్ని ఇన్సెంటివ్స్ ఏదో ప్రొవైడ్ చేసేది, వాటిని రిమూవ్ చేసేసింది. తీసేసి దాని ప్లేస్లో ఈ RODT స్కీమ్ని తీసుకొచ్చింది, RODTEP స్కీమ్ని తీసుకొచ్చింది. దీని ఫుల్ ఫామ్ ఏంటి, రెమిషన్ ఆఫ్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. ఇందులో ఏం చేస్తారంటే మీరు ఈ వస్తువులు ప్రొడ్యూస్ చేయడం కోసం మీరు చాలా ఖర్చులు పెట్టుంటారు, చాలా చోట్ల ట్యాక్స్లు కట్టుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ GST కట్టారనుకోండి, ఆ GST అనేది రిఫండ్ చేస్తుంది గవర్నమెంట్. GST ఎక్కడ కడతారు చెప్పండి, ఆలోచించండి. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ నేను తయారు చేయాలి, దానికి ఏముంటాయి, ఇన్పుట్స్ ఉంటాయి. ABC ఈ 3 ఐటమ్స్ నేను ఉపయోగించాను అనుకోండి, దీని మీద నేను GST కట్టుంటాను, దీని మీద GST కట్టుంటాను, దీని మీద GST కట్టుంటాను గవర్నమెంట్కి. తర్వాత ఈ వస్తువు మనం అమ్మామనుకోండి, అప్పుడు కూడా మనం GST అనేది కన్జ్యూమర్ నుంచి వసూలు చేస్తాము. ఈ GST కడతాం, గవర్నమెంట్కి మళ్ళీ రిఫండ్ చేస్తాం. ఇది కట్టేటప్పుడు ఏం చేస్తారంటే జనరల్గా ఆల్రెడీ కట్టిన GSTని దీంట్లో రిమూవ్ చేస్తారు. దాన్ని ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అని చెప్పి అంటాం. మళ్ళీ ఒకసారి స్లోగా చెప్తాను, వినండి, కేర్ఫుల్గా వినండి ఒకసారి. LTX క్లాసెస్ ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్పేస్తాను. మన ఇన్స్టిట్యూట్ ఉంది LTX క్లాసెస్. ఇప్పుడు 18% GST. ఇప్పుడు UPSC ఇన్ఫినిటీ ఫీజు ఏమో లెటస్ సే 50,000 అనుకోండి, 50,000 నార్మల్ ఫీజు అనుకోండి. దాని మీద 18% వేసాను అనుకోండి, ఎంత అవుతుంది, 9,000. సో 59,000 అవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు మనం 60,000 ప్లాన్ ఏదైతే ఉందో దాంట్లో ఆల్మోస్ట్ 9,000 రూపీస్ గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే నేను GST కడతాను కాబట్టి. ఆల్మోస్ట్ 9,000 రూపీస్ ఎవరికి వెళ్తుంది, గవర్నమెంట్. నేను 40,000 అన్నాను అనుకోండి, అందులో 18% గవర్నమెంట్కి పోతుంది, 82% ఇన్స్టిట్యూట్కి ఉంటుంది. సో ఆల్ యువర్ ఫీ ఇంక్లూడ్స్ GSTతో కలిపిన ఫీజు, నేను మళ్ళీ వేరేగా రాయట్లేదు దానికి. ఇప్పుడు 9,000 నేను గవర్నమెంట్కి కట్టాలి. ఇప్పుడు నేను యూట్యూబ్లో యాడ్స్ పెట్టాను అనుకోండి, మన ఎడిటోరియల్ని యాడ్గా పెట్టామనుకోండి. యాడ్స్ పెట్టినప్పుడు లెటస్ సే నేను 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టాను అనుకోండి యాడ్స్కి. 1,00,000 రూపాయలకి వాడు 18% GST ఉంది. సో 18,000 GSTతో కలిపి 1,18,000 నేను ఖర్చు పెట్టేశాను. 1,18,000 ఖర్చు పెట్టేశాను. సో గూగుల్ వాడికి నేను 1,18,000 కట్టాను.
గూగుల్ వాడు ఏం చేస్తాడు, 18,000 తనది కాదు కదా, తను గవర్నమెంట్కి కట్టేస్తాడు. ఇది గవర్నమెంట్ కట్టేటప్పుడు నేను GSTIN నెంబర్ అనేది ఇస్తాను, ఐడెంటిఫికేషన్ నెంబర్. సో గూగుల్ వాడు కట్టినప్పుడు ఏమవుతుందంటే ఈ పర్టికులర్ GST నెంబర్ ఉన్న వాళ్ళు 18,000 ఆల్రెడీ స్పెండ్ చేశారని తెలుస్తుంది. నేను ఇప్పుడు ఇక్కడ 9,000 అయింది చూడండి, అలాగే ఒక 10 అడ్మిషన్లు అయ్యాయి అనుకోండి, అప్పుడు ఎంత అవుతుంది టోటల్? 90,000. 90,000 నేను గవర్నమెంట్కి GST కట్టాలి. మీ దగ్గర వసూలు చేసింది నేను గవర్నమెంట్కి కట్టాలి. ఈ 90,000 కట్టినప్పుడు నేను ఈ 18,000 ఏదైతే ఉందో నేను ఆల్రెడీ కట్టింది, అది నేను రిఫండ్ తీసుకోవచ్చు. సో 18,000 మైనస్ చేసి రిమైనింగ్ అమౌంట్ మాత్రమే నేను గవర్నమెంట్కి కడతాను. దీన్నే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటారు. ఇట్ ఈస్ కాల్డ్ ఇన్పుట్ ట్యాక్స్. అంటే మీకు నేను ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం కోసం నాకు రకరకాల ఖర్చులు అవుతూ ఉంటాయి. ఆ ఖర్చుల్లో భాగంగా నేను GST కడుతూ ఉంటాను. ఆ GST అంతా నేను మళ్ళీ క్లెయిమ్ చేసుకోవచ్చు గవర్నమెంట్ దగ్గర. దాన్ని ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అని చెప్పి అంటారనమాట. ఆ ఇన్పుట్ మీరు ఎక్స్పోర్టర్స్కి వచ్చేసరికి ఈ సీన్ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. లెట్ అస్ సే ఐ యామ్ అన్ ఎక్స్పోర్టర్. నేను UPSC కోర్స్ని ఎక్స్పోర్ట్ చేస్తాను అనుకోండి. అంటే US లో ఉన్న స్టూడెంట్ నా దగ్గర UPSC నేర్చుకుంటున్నాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇది సర్వీసెస్కి కంటే ప్రొడక్ట్స్కే బాగుంటుందండి. మీరు ఒక ప్రొడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేశారనుకోండి, నువ్వు చైనాలో వస్తువు అమ్ముతావు. చైనాలో వస్తువు అమ్మినప్పుడు GST అప్లికబుల్ అవుతుందా? అక్కడ అవ్వదు. కానీ నీకు ఇన్పుట్, ఆ వస్తువు తయారు చేయడానికి నువ్వు ఇన్పుట్ GST చాలా కట్టేసి ఉంటావు, గవర్నమెంట్కి కట్టేసి ఉంటావు. అదంతా నీకు క్రెడిట్ రూపంలో ఉంటుంది. కానీ అవుట్పుట్ GST ఉందనుకోండి, దీంట్లోంచి ఇన్పుట్ తీసేస్తాం మనం, రిమైనింగ్ కట్టేస్తాం. కానీ ఎక్స్పోర్ట్స్కి అవుట్పుట్ GST లేదుగా, ఇండియాలో అమ్మట్లేదు, బయట దేశాల్లో అమ్ముతున్నారు. బయట దేశాల్లో GST ఉండదు కదా. అందుకని గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈ ఇన్పుట్ GST ఏదైతే ఉందో అదంతా రిఫండ్ ఇచ్చేస్తుంది. క్యాష్ రూపంలో రిఫండ్ ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. మామూలుగా మిగిలిన వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవాలి. ఎక్స్పోర్ట్స్ అవుట్పుట్ GSTలోంచి ఇన్పుట్ GST అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. కానీ ఎక్స్పోర్ట్స్ విషయంలో రిఫండ్ చేస్తుంది. అయితే ఓన్లీ GST ఒకటేనా? ఇంకా చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ GST పరిధిలోకి రాని అంశాలు ఉంటాయి. ఫ్యూయల్ చూడండి, ఆయిల్, పెట్రోల్, డీజిల్ కోసం మనకి చాలా ఖర్చు అవుతుంటుంది, ట్రాన్స్పోర్ట్ కోసం, వాటి కోసం. దీని మీద GST లేదు, కానీ వేరే ట్యాక్స్ ఉంది. స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్లు, ఆ గవర్నమెంట్ ట్యాక్స్లు ఉంటాయి. అలాగే APMC అంటాం. ఏంటిది? అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ కమిటీ. మండీస్ అంటే అర్థం ఏంటి? సంతలో గవర్నమెంట్ ఆథరైజ్డ్ బజార్లు, మార్కెట్లు, వీళ్ళు ట్యాక్స్ వేస్తారు, మండీ ట్యాక్స్ అంటాం. ఇది GST కింద లేదు. ఇలాంటి ట్యాక్సులు చాలా ఉంటాయి. ఏదైనా వస్తువు ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఇలాంటి రకరకాల ట్యాక్సులు కడుతూ ఉంటారు. ఈ ట్యాక్సులు GST కిందకి రావు కాబట్టి వీటిని రిఫండ్ చేయట్లేదు ఇప్పటి వరకు. అందుకని గవర్నమెంట్ ఇప్పుడు ఏమంటుందంటే అలాంటివి ఏవైనా మీకు ఖర్చులు ఉంటే అది మేము రిఫండ్ చేస్తాము అని గవర్నమెంట్ అంటుంది. అలా అంటున్న స్కీమే RODTEP స్కీమ్, రెమిషన్ ఆఫ్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ ఆన్ ఎక్స్పోర్ట్ ప్రొడక్ట్స్. GST ఎలాగో రిఫండ్ అయిపోతుంది, GST కాకుండా అయిన అదర్ ప్రొడక్ట్స్ని కూడా మేము రిఫండ్ చేస్తాము. సో దట్ మీకు ఖర్చు తగ్గుతుంది. ఎంత రిఫండ్ చేస్తామనేది చెప్పలేదు, అదే విషయం ఇక్కడ. అందుకనే ఎంత ఇస్తారని చెప్పలేదు. రేట్స్ అనేవి డ్రాగింగ్ ఇట్స్ ఫీట్ ఆన్ నోటిఫైయింగ్ ద రేట్స్. ఎంత పర్సంటేజ్ గవర్నమెంట్ ఇస్తుంది అనే విషయం వీళ్ళకి క్లారిటీ లేదు. గవర్నమెంట్ నుంచి ఎంత వస్తుందో క్లారిటీ వస్తే దానికి తగ్గట్టుగా వీళ్ళు ప్రైస్ పెట్టుకుంటారు. అంటే విదేశాల్లో ఏదన్నా ప్రొడక్ట్ ఎవరైనా సరే రిక్వైర్మెంట్ పెట్టినప్పుడు వీళ్ళు బిడ్డింగ్ చేయాలి కదా, మా వస్తువు ధర ఎంత ఉంటుందని చెప్పాలి కదా. మరి చెప్పేటప్పుడు మనకి ఎంత ఖర్చు అవుతుందో తెలిస్తే కదా చెప్తారు. సో అందుకని వాళ్ళు ఏం చేయాలి, ఎంత గవర్నమెంట్ నుంచి రిఫండ్ వస్తుందో ఒక క్లారిటీ వస్తే తెలుస్తుంది. కానీ గవర్నమెంట్ ఏం చేస్తుంది? డ్రాగింగ్ ఇట్స్ ఫీట్, అంటే సాగదీస్తుంది, తొందరగా తేల్చట్లేదు. మీకు ఇడియమ్స్ ఇవన్నీ కూడా. ఇఫ్ సమ్మన్ ఈస్ డ్రాగింగ్ ఇట్స్ ఆర్ వన్స్ ఫీట్, తొందరగా తేల్చకుండా ఇంటెన్షనల్గా స్లోగా చేస్తోంది అని అర్థం. ఇది దీని యొక్క మీనింగ్. యాక్చువల్గా దీని గురించి మీరు UPSCకి సెపరేట్గా చదవాలి, బట్ నేను తెలిసినంతలో కొంచెం చెప్పాను. ఏ కంటైనర్ షార్టేజ్ and heightened congestion have also sent freight rates out of Indian ports soaring. కంటైనర్ షార్టేజ్ ఉండడం, అలాగే కంజెషన్ పెరిగిపోయింది. కంజెషన్ అంటే ఒకే రూట్లో ఎక్కువ షిప్లు వెళ్ళడం, ఇలాంటి వాటి వల్ల కూడా స్లో అయిపోతాయి, దానివల్ల ఖర్చు పెరిగిపోతుంది. ఫ్రీట్ రేట్స్ అనేవి పెరిగిపోయాయి. అంటే పంపించడానికి అయ్యే ఖర్చు, ఫ్రీట్ అంటే ఒక చోట నుండి ఇంకో చోటికి షిప్పుల ద్వారా పంపించడానికి అయ్యే ఖర్చు అనేది బాగా పెరిగిపోయింది. సోరింగ్ అంటే బాగా పెరిగిపోయిందని అర్థం. పాలసీ మేకర్స్ నీడ్ టు లుక్ బియాండ్ హెడ్లైన్ నెంబర్స్ అండ్ ఎక్స్పిడైట్ యాక్షన్. పాలసీ మేకర్స్ ఇప్పుడు ఎక్స్పోర్ట్ సూపర్ గా ఉన్నాయి అనే డేటా మాత్రమే చూసి ఎక్సైట్ అయిపోకుండా ఇలాంటి ప్రాబ్లమ్ ఏరియాస్ పైన దృష్టి పెట్టాలి. ఓకే, దృష్టి పెట్టి దే హ్యావ్ టు ఎక్స్పిడైట్ యాక్షన్. ఎక్స్పిడైట్ అంటే స్పీడప్, యాక్షన్ ని స్పీడప్ చేయాలి. దేనికి? టు రెస్టోర్ హెల్త్
అంటే ప్రతి ఒక్క ఎక్స్పోర్ట్ సెక్టర్ కూడా స్ట్రాంగ్ అయ్యేలాగా, ఇంతకుముందు ఎలా ఉండేది అంత బాగా అయ్యేలాగా యాక్షన్స్ తీసుకోవాలి. ఎవ్రీ కాన్స్టిట్యూంట్ సెక్టర్ ఇఫ్ ఎకనామికల్లీ ఎండ్యూరింగ్ లాంగ్ టర్మ్ గ్రోత్ ఇన్ ఎక్స్పోర్ట్స్ ఈస్ టు బి ఎన్షూర్డ్. ఎక్స్పోర్ట్స్ లో ఎకనామికల్లీ ఎండ్యూరింగ్ లాంగ్ టర్మ్ గ్రోత్ అనేది మనం ఎన్షూర్ చేయాలి అంటే, ఎకనామికల్లీ ఎండ్యూరింగ్ అంటే అర్థం ఏంటి? ఎండ్యూరింగ్ అంటే సస్టైన్, సంథింగ్ దట్ ఈస్ ఏబుల్ టు బి సస్టైన్డ్ ఈస్ కాల్డ్ ఎండ్యూరింగ్. ఈ రోజు గ్రోత్ ఉండి రేపు లేకపోతే అది ఎండ్యూరింగ్ కాదు, టెంపరరీ. అదే ప్రతి సంవత్సరం కూడా ఇదే రకమైన గ్రోత్ ఉండేలాగా చేయగలిగే గ్రోత్ ని మనం ఎన్ష్యూర్ చేయాలి అంటే గవర్నమెంట్ ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని సార్ట్ అవుట్ చేయాలి అనేది అర్థం. దట్స్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. టేక్ కేర్.